నేను ఎస్ఎల్ఎన్ ప్రాపర్టీస్‌లో మైపీ లష్ గ్రీన్ అని చెప్పి మనది విల్లా ప్రాజెక్ట్ ఉందండి. ఓకే. అదొచ్చేసి మనకి దుండిగల్‌లో ఉంది. హ్మ్. సో, దుండిగల్‌లో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి టోటల్ 200 ఎకర్స్ ప్రాజెక్ట్ మేడం. ఓకే. ఈ 200 ఎకర్స్ ప్రాజెక్ట్‌లో ఫేజ్ 1 36 ఎకర్స్ అనేది 2019లో కంప్లీట్ చేశాము. హ్మ్. 2021 నుంచి ఇప్పటి వరకు మనకి సెకండ్ ఫేజ్ 2 అనమాట. హ్మ్. ఫేజ్ 2 మైపీ లష్ గ్రీన్. ఇది వచ్చేసి 27 ఎకర్స్ మ్యామ్. ఓకే. 27 ఎకర్స్‌లో మనం దీనికి ప్రాజెక్ట్ గురించి చెప్పాలి అంటే ఇది మల్టిపుల్ ఆప్షన్ అనమాట. లైక్ అంటే మేడం ఎలా క్లయింట్ ఉంటుంది? అంటే క్లయింట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ విల్లా ప్లాట్ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. హ్మ్. సో వాళ్ళకి మనం ప్లాట్ తీసుకున్నాక విల్లాస్ కన్స్ట్రక్షన్ అనేది మనమే చేసిస్తాం ఓకే. అనమాట. ఓకే. ఎస్ నైస్. మేడం, ఆప్షన్ కూడా ఉంది అనమాట. ఎలాంటి డెవలప్‌మెంట్స్ డెవలప్మెంట్స్ వచ్చేసి మనం ఇందులో ఇచ్చే అమ్యూనిటీస్ వచ్చేసి అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, వాటర్, డ్రైనేజ్, ఎవెన్యూ ప్లాంటేషన్ అండ్ ఇందులో మనము ఒక హాఫ్ ఎకర్ లో క్లబ్ హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చేసిస్తున్నాం మేడం. ఓకే. యాక్చువల్లీ హ్యాస్ పర్ హెచ్ఎండి నార్మ్స్ ప్రకారము జస్ట్ క్లబ్ హౌస్ అంటే మనం ఏదో జస్ట్ కాంపౌండ్ వాల్ కట్టి ఇస్తారు. సో మేము అందులో అలా కాదనమాట. ఒక ఫామ్, ఒక సొసైటీ అనేది ఏర్పడాక మనం కన్స్ట్రక్షన్ అనేది కూడా ఇస్తున్నాము. దీనికి వచ్చేసి 24/7 సెక్యూరిటీ ఉంటుంది. అండ్ ఇందులో మనం విల్లాస్ వచ్చేసి అప్కమింగ్ ఫేజ్ 3 ఏదైతే నేను ఫేజ్ 3 చెప్తున్నానో దాంట్లో కూడా 40 acres లో ప్లాట్స్ వస్తున్నాయి మేడం. టోటలీ విల్లా ప్లాట్స్ అనమాట. 40. ఎస్ మ్యామ్, 40 acres లో. సో దీంట్లో ఒక ఐటీ ఎంప్లాయీ కానీ, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కానీ, డాక్టర్స్ కానీ ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే హ్యాపీగా ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చు వాళ్ళు. అండ్ అలాగే ఎవరైనా కూడా ఒక విల్లానే కావచ్చు, ఒక ఓపెన్ ప్లాట్ తీసుకోవాలి అంటే బేసిక్ గా చూసేది ఇక్కడ నుంచి షాపింగ్ మాల్స్ కావచ్చు, Yes, ma'am. ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కావచ్చు, ఇవన్నీ ఎలా ఉంటాయి అని ఆలోచిస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు మైపీ లాష్ గ్రీన్ ఏదైతే మీ ప్రాజెక్ట్ డీల్ చేస్తున్నారో దాని చుట్టూరు ఉన్న ఫెసిలిటీస్ ఏంటి మేడం? చుట్టూ ఉన్న ఫెసిలిటీస్ అంటే మెయిన్ ప్రైమ్ వచ్చేసి ఓఆర్ఆర్ మేడం. మనకి మన సైడ్ నుంచి ఓఆర్ఆర్ అనేది వెరీ నియర్ అనమాట. అంటే జస్ట్ ఒక 2.5 కిలోమీటర్స్లో ఓఆర్ఆర్ ఉంటుంది. అండ్ ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే మనకి ఏదైతే ఫ్యూచర్లో మనకి ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఉన్నాయి మేడం. వెరీ నియర్ ఎమ్మెల్లారెడ్డి కాలేజెస్ ఉన్నాయి, మరి లక్ష్మారెడ్డి కాలేజ్ అండ్ మల్లారెడ్డి యూనివర్సిటీస్ కానీ. అండ్ నెక్స్ట్ మనకి నియర్ బై స్ఫూర్తి ఫౌండేషన్ కూడా ఉంది మేడం. ఓకే. అంటే క్లయింట్ వచ్చి అక్కడ నుంచి మనకి మెయిన్ కస్టమర్స్ చూసేది ఏంటి అంటే మెయిన్ బస్ ఫెసిలిటీ కూడా చూస్తారు. సో మన ప్రాజెక్ట్ నుంచి బస్ ఫెసిలిటీ అనేది కూడా జస్ట్ వాకబుల్ డిస్టెన్స్, ఓకే. జస్ట్ ఒక 800 meters లో మనకి బస్ ఫెసిలిటీ కూడా నియర్ టు వెరీ దుండిగల్ విలేజ్ అనమాట. అండ్ మెట్రో ఎంఎంటీఎస్ కూడా ఎంఎంటీఎస్ కూడా మేడ్చల్, అంటే మనకి మన దుండిగల్ నుంచి మేడ్చల్ కి, అంటే మన ప్రాజెక్ట్ వచ్చేసి ఎగ్జిట్ 5 ఎగ్జిట్ 6 మిడిల్ లో ఉంటుంది మేడం. మేడ్చల్ లో వచ్చేసి ఎంఎంటీఎస్ వస్తుంది, మేడ్చల్ అండ్ గౌడవెల్లి అండ్ నెక్స్ట్ మళ్ళీ దబిల్పూర్ అనమాట. అది మన ప్రాజెక్ట్ నుంచి జస్ట్ 3 kilometers డిస్టెన్స్ అనమాట. అండ్ ఇవన్నీ కస్టమర్ ఏదైతే సరౌండింగ్ చూసుకొని Yes. విల్లా కూడా బాగుంది అని అవును. అనుకున్న తర్వాత అంటే బడ్జెట్ ఆలోచిస్తూ ఉంటారు. Yes, అన్ని madam. బాగున్నాయి కానీ ఇది నా బడ్జెట్ లో వస్తుందా Yes, అని. madam. సో అలా అంటే ఒక ప్రీమియం కస్టమర్ నుంచి ఒక లో కస్టమర్, మిడిల్ క్లాస్ బడ్జెట్ వరకు కూడా Yes, మనం madam. ఇందులో ఎఫర్ట్ చేయొచ్చు అంటారా? చేయొచ్చు మేడం, 100% చేయొచ్చు. యాక్చువల్లీ ఇందులో మనం మినిమం బిట్ అయితే 200 ఇచ్చాం మేడం. బట్ 30 lakhs అంటే మినిమం ఉన్న వాళ్ళు కూడా మనం 100 square yards కి కూడా కస్టమర్ కి ఉన్న ప్రిఫరబుల్ గా మనం ఇస్తున్నాం అనమాట. ఓకే. సో వాళ్ళకి 200 లో అనేది మనం 100 square yards కూడా ఇస్తున్నాం. సో 30 lakhs బడ్జెట్ ఉన్న వాళ్ళు కూడా మన దుండిగల్ మైపీలో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇన్వెస్ట్ అండ్ ఇన్ కేస్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాళ్ళ దగ్గర ఒక 10 to 15 lakhs ఉన్నాయి మేడం, వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి కొంచెం బ్యాక్ అవుతున్నారు, దానికి కూడా మనము లోన్ ఇస్తున్నాం అనమాట. ఓకే. 50% లోన్ అష్యూరెన్స్ అనేది మన ప్రాజెక్ట్ నుంచి ఇస్తున్నాం. సూపర్. సో వాళ్ళు ఒక 50% ఎఫర్ట్ పెట్టి 50% అనేది లోన్ వెళ్ళొచ్చు. గ్రేట్ ఆప్షన్ అండి. ఎస్ మేడం, అది And కూడా al- ఇస్తున్నాం. అండ్ అదే విధంగా చాలా వరకు మీరు ఏదైతే అమ్యూనిటీస్ ఇచ్చారో అండ్ Yes, ఎస్పెషల్లీ అందులో చిల్డ్రన్స్ గురించి చూస్తూ Yes, ఉంటారు. madam. Children చిల్డ్రన్ park. పార్క్ ఉంటే బాగుంటుంది అని. Yes, madam. అలాంటిది కూడా ఉంటుందంటారు Yes, మైపీ madam. లాష్ లో? మనది మైపీ లష్ లో వచ్చేసి 27 acres లో 3 పార్క్ ఏరియాస్ ఇచ్చాం మేడం. అంటే ఇప్పుడు మన బ్లాక్ వైజ్ గా ఉంటుంది. ఓవరాల్ మన ప్రాజెక్ట్ లో 100 feet రోడ్ అనేది ఉంటుంది. ఆ 100 feet రోడ్ నుంచి మనం రైట్ తీసుకుంటే 60 feet రోడ్ లో ఒక పార్క్ ఉంటుంది. ముందుకెళ్ళాక క్లబ్ హౌస్ బ్యాక్ సైడ్ ఇంకొక పార్క్ ఉంటుంది. అండ్ ఇట్ సైడ్ మళ్ళీ రైట్ సైడ్ లో ఇంకొక పార్క్. అంటే ఏ బ్లాక్ వాళ్ళకి ఆ బ్లాక్ డిస్టర్బెన్స్ ఉండకుండా 3 పార్క్ ఏరియాస్ ఇచ్చాము. అండ్ నెక్స్ట్ సోషల్ ఇన్ఫ్రా మనం క్లబ్ హౌస్ లో వచ్చేసి అవన్నీ కూడా అమ్యూనిటీస్ ఇస్తున్నాం మేడం. ఓకే. అంటే ఇటు ఓపెన్ ప్లాట్స్ కైనా మనకి విల్లాస్ కైనా కూడా సేమ్ సేమ్ మేడం, developments ఉంటాయి. సేమ్ డెవలప్మెంట్స్ ఉంటాయి. ఓపెన్ ప్లాట్స్ తీసుకున్న వాళ్ళకి వీళ్ళకి సేమ్ డెవలప్మెంట్స్, అందరికి కూడా సేమ్ అమ్యూనిటీస్ ఇస్తున్నాం అనమాట. ఓకే. అండ్ అలాగే ఒక క్లయింట్ వచ్చి ఒకవేళ నచ్చి వాళ్ళు కనుక
ఇన్వెస్ట్ చేయాలి Yes, అనుకుంటే Hmm. అంటే దాని ప్రొసీజర్ ఎన్ని డేస్ లో మనకి కంప్లీట్ అవుతుంది అంటారు? అంటే మన Registration process కావచ్చు. కంపెనీ నామ్స్ ప్రకారం అయితే కస్టమర్ వచ్చి తీసుకుంటే మాత్రం మనం మినిమం అయితే 45 డేస్ ఇస్తాం మేడం టైం. యాక్చువల్లీ బుకింగ్ అమౌంట్ నుంచి మనకి అగ్రిమెంట్ వరకు ఒక 1 week to 10 days టైం ఉంటుంది. దాని తర్వాత ఇంకొక 45 డేస్ ఉంటుంది మేడం. అండ్ ఆ అలాగే 45 days to 60 days లో కంప్లీట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసుకోవచ్చు. అండ్ అలాగే కొంతమంది స్పాట్ రిజిస్ట్రేషన్ కావాలి అంటారు. Yes, అలాంటి madam. ఫెసిలిటీ ఏమైనా? అలాంటిది కూడా ఉంటుంది మేడం. విత్ ఇన్ 1 day లో కూడా మేము స్పాట్ రిజిస్ట్రేషన్ చేస్తాం. గ్రేట్. Yes, అండ్ madam. ఒక ప్లాట్ కొనుక్కున్న తర్వాత ఇష్యూస్ ఏమైనా రావచ్చు, లేదు అంటే అది రీసెల్ చేయాలి అని అనుకుంటూ Yes, ఉంటారు. madam. ఆ రీసెల్లింగ్ ఆప్షన్ అనేది SLN ప్రాపర్టీస్ లో ఉందా? ఉంటే Yes. అది ఎలా జరుగుతుంది అంటారు? దాని ప్రొసీజర్ ఎలా ఉంటుంది? యాక్చువల్లీ మా కంపెనీకి ఉన్న బెస్ట్ అప్రిసియేషన్ వచ్చేసి రీసేల్ మేడం. వేరే అదర్స్ కంపెనీస్ కి ఎవ్వరు కూడా రీసేల్ రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకోరు. మా కంపెనీకి వచ్చిన పేరు కూడా రీసేల్. అంటే మేము ఫస్ట్ క్లయింట్ మా దగ్గరకు వచ్చిన క్లయింట్ కి మేము అదే చెప్తాం అనమాట. విత్ ఇన్ అంటే వాళ్ళు తీసుకున్నాక విత్ ఇన్ 2 years లో, విత్ ఇన్ 2 years అనేది కూడా